నిటారుగా కూర్చోండి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. యుక్తాహార విహారాయ వివిక్త స్థలవాసినే మలయాళ యతీంద్రాయ బ్రహ్మనిష్టాయతే నమః. సర్వవేదాంత సిద్ధాంత సార సంగ్రహ శోభినే శ్రీ విద్యానందయతీంద్రాయ శ్రోత్రియ బ్రహ్మనిష్టాయతే నమః. ఒకడు నూతిలో పడ్డాడు. ఎందులో పడ్డాడు? చాలా గందరగోళంగా ఉంది పరిస్థితి. ఒక ఆయన దిగాడు. ఎందుకు దిగాడు? రక్షించటానికి. ముందు వాడు ఎందుకు పడ్డాడు? ఒళ్ళు బలిసి. బావిలో ఎందుకు పడ్డాడు? నువ్వు సంసారంలో పడ్డావు. వాడు బావిలో పడ్డాడు, నువ్వు సంసారంలో పడ్డావు. సంసారం ఒక బావి. ఈ బావిలోంచి బయటికి తీసేవాడు భగవంతుడు. కానీ ఆయనకి నామం లేదు, రూపం లేదు, గుణము లేదు, లావు కాదు, సన్నం కాదు, పొట్టి కాదు, పొడుగు కాదు, రంగు లేదు, రుచి లేదు. జాతి నీతి కుల గోత్ర దూరగం దేశకాల విషయాతి వత్తియ. అటువంటి తత్వం సంసారం అనే బావిలో పడిన జనన మరణ ప్రవాహ రూపమైనటువంటి బావిలో పడి తాపత్రయాగ్నలో నేను కేవలం ఇవాళ 35 నిమిషాలు సబ్జెక్టు చెబుతా. మీరు వినండి. ఎంచేతంటే వీళ్ళు ముందు కూర్చున్నారండి. నేను ఇక్కడి నుంచి ముందుకు రండి అని ఎవరిని పిలిచినా ఆ సీటుకి ఎవరు రావటం లేదండి. వెనకే కూర్చుంటున్నారు. వెనక కూర్చుంటే నీ బ్రతుకంతా వెనక్కే. సిగ్గులేని శివరాత్రికి ఆటో జాగారమే. ఎవడా శివరాత్రి అయితే దరిద్ర ముఖం, మాపులంతా నిద్ర లేకుండా ఉంటావు. ఏమొస్తుంది? నువ్వు పేషెంట్ అయిపోతావురా. గురువు దగ్గర ముందు కూర్చోవాలి. ముందు కూర్చుంటే నీకు తెలియనివి తెలుస్తాయి. బాగుపడతా. రెండో వాడు కూడా దిగాడు. ఎందులోకి? ఎందుకు? ముందు వాడే పడ్డాడు. ముందు వాడు పడ్డాడు, రెండో వాడు దిగాడు. ఇది అవతారం. ఆయనకి పని లేదు, దిగవలసిన పని లేదు. లోకాన్ని రక్షించటానికి దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ. ఇది స్వామివారు, మన ఆత్మానందపురి స్వామివారు ఎంతో ఆలోచించి, సాధారణంగా మేము పరిషత్తుల్లో కానీ సనాతన సభల్లో కానీ ఉపన్యాసం చెప్తే మీరేం చెబుతారని మమ్మల్ని అడుగుతారు. ఇప్పుడు రేపు ప్రొద్దుటి స్వామి 14, 15, 16లో అఖిల భారత సాధు సమ్మేళనం పెట్టారు.
మీరేం చెబుతారని నన్ను అడిగారు. సచ్చిదానంద విశ్లేషణలు చెప్తానన్నా. కానీ ఇక్కడ విశేషం ఏమిటి అంటే, స్వామివారు సమాజ శ్రేయస్సు కొరకు వారు ఆలోచించి అందరికీ కావలసిన విషయాలు వారు చెప్పండి అని మమ్మల్ని ఆజ్ఞాపించారు. అలా వచ్చిన వాడు కృష్ణుడే కాదు, గురువులు. కృష్ణుడు కరెక్టే, ఆచార్యుడు అవతారుడు రెండు కాదు, ఇద్దరు ఒకటే. ఆచార్యవాన్ పురుషో వేద. అసలు నన్ను అడిగితే అవతార పురుషుల కంటే ఆచార్య పురుషులే గొప్పవాళ్ళు. ఎందుచేతనం అంటే ఆచార్యులు లేకపోతే అవతారులు లేరు. రాముడు అవతార పురుషుడు, ఆయన్ని తయారు చేసింది ఎవరు? దట్స్ ఆల్. కృష్ణుడు అవతార పురుషుడు, ఆయన తయారు చేసింది ఎవరు? కనుక గురువు గోవిందుడు ఒకే మారు మీ ఇంటికి వస్తే ఎవరిని అర్చిస్తావు? ఎస్, దట్స్ ఆల్. యు కరెక్ట్ ఫెలో. ఇవాళ సభ ముచ్చటగా ఉంది. భోక్తకి ఇస్తరు బాగోవాలి. మాకు అక్కడ ఇస్తర్లు వేస్తున్నారు, సుతం లేనివి అవి ఇవి తీసేయమ్మ, మంచి ఇస్తరు వేయమంటున్నాం. కనుక తినేవాడికి ఇస్తరు బాగోవాలి, ఉపన్యాసం చెప్పేవాడికి సభ బాగోవాలి. సభ బాగుంటేనే మేము చెప్పగలం. మా దగ్గర సత్తా ఉన్నా మీ దగ్గర అధికారం లేకపోతే మేము చెప్పలేం. అధికారి అయిన వాడు ఉంటేనే చెప్పగలుగుతాం. ఎవరు అధికారి? బ్రాహ్మణ, క్షత్రియుడా, వైశ్యుడా, ఎంఏ చదువుకున్నవాడా? కాదు, సాధన చతుష్టయ సంపత్తి కలిగినవాడు. ఒక్క వాక్యం చెబుతా. భగవద్గీత ఏమి గ్రంథం? ఇంతే సబ్జెక్ట్. ఇవాళ 35 నిమిషాలు మిమ్మల్ని పూరించడానికే, మిమ్మల్ని లేపడానికే, మిమ్మల్ని బోధించడానికే. భగవద్గీత ఏమి గ్రంథం? ఉపదేశ గ్రంథం. ఏమి గ్రంథం? ఇదే చెబుతాయి వాళ్ళు. మేము కొన్నాళ్ళు అన్నీ వదిలి, మా స్వామి మంచి విషయం చెప్పాడు, ఉపదేశం తీసుకోండి స్వామివారి దగ్గర, ఖర్చు లేదు. ఏదో బట్టలు పెడతారు, ఒక 1000 రూపాయలు అయితే సరిపోతుంది. ఒక 500 బట్టలు, ఒక 500 దక్షిణ ఫస్ట్. అది కూడా లేకపోతే ఒక పైసా చాలు. నీకేమైనా దరిద్రం ఉంటే ఉపదేశం పొందండి. మాంసమయ శరీరం మంత్రమయం కావాలి. ఫస్ట్ మీరు అధికారులు అవుతారు. దగ్గరలో భగవద్గీత ఉపదేశ గ్రంథం. మనకి మహావాక్యాలు ఉన్నాయి. తీయే 2 నిమిషాలు కట్ చేయే, నాకు పెడితే కానీ ఏం పెడతావు? ఉపన్యాసాలు పెడతావు. మహావాక్యాలు ఉన్నాయి 4 ఎందుకు ఉన్నాయంటే వేదాలు 4 వేదాల్లో 4 మహావాక్యాలు నువ్వు చదివితే 4 వేదాలు చదివినట్టే. ఒక వేదం సారం ఒక వాక్యం. ప్రజ్ఞానం బ్రహ్మ ఐతరేయోపనిషత్తు ఋగ్వేదము. ఈ ప్రజ్ఞానం బ్రహ్మ అనే వాక్యంలో ఎన్ని పదాలు ఉన్నాయి? 2 పదాలు ఉన్నాయి. పోయే కాలం ఏం చేస్తాం? మేమే చెప్పాలి. అడిగినప్పుడు చెప్పలేకపోయారు, చెప్పకపోతే మేమే చెప్పాలి. గురువు అంటే ఏమిటి? గుర్తించే వరకు చెప్పేవాడు. ఒకడు గురువు గారి దగ్గరికి వెళ్ళాడు, 12 సంవత్సరాలు గురువు గారికి సేవ తపస్సు చేశాడు. గురువు గారు ఇళ్ళు వస్తానండి అన్నాడు. యారా అన్నాడు.
ఏమో నాకు తెలిసిందండి, నేను అన్ని చదువుకున్నానండి, నేను ప్రస్థానత్రయాలు, షడదర్శనాలు, ఆచార్య చదివేస్తాను, నీకు నువ్వు ఆవగింజంత కూడా నీకు తెలవలేదు, కూర్చో అన్నాడు. మళ్ళీ 12 సంవత్సరాలు ఆగాడు. గురువు గారు వెళ్ళొస్తానండి అన్నాడు. ఇంకా నీకేమీ తెలియలేదు, కూర్చో అన్నాడు. 12 మీ ఊళ్ళో 2 12 ఎంత? ఇక్కడ 24. సరే ఏమని వెళ్ళొస్తాను అన్నాడు. ఇంకో 12 సంవత్సరాలు ఉన్నాడు. సాధన చేస్తున్నాడు కదా, అర్థమైపోయింది. అర్థమైంది, అర్థం కావాలి. వేదాంతం అంటే అవగాహనే, పొందటము పాడేమీ లేదు, అవగాహనే. వెళ్ళిపోతున్నాడు. రా వెళ్ళిపోతున్నావు, చెప్పలేదు, ఎవరితో చెప్పాలన్నాడు. అంటే ఏమన్నాడు, నేను గురువును కదరా, మరి నువ్వు శిష్యుడువు కదా, మరి శిష్యుడు రెండు అబద్ధమేనండి అన్నాడు. ఎస్, గురువు అబద్ధమే, శిష్యుడు అబద్ధమే. గురు శిష్య సంబంధం కూడా లేదు, అది భ్రాంతే. గురునైవ శిష్య చిదానంద రూప శివోహం శివోహం. ఇది వేదాంతం అంటే. మీరు రేపు ప్రొద్దుట గురువు గారికి చెప్పకుండా వెళ్ళిపోమ్మని కాదు. వేదాంతం అనుష్ఠించేది కాదు, భావించేది. మామూలుగా గురువు గారు వస్తే నమస్కారం పెట్టడం, చెందటం అంతా మామూలే. కానీ భావంలో ఒకే వస్తువు ఒక్కటే, ఆ విషయం చెబుతాం. అలానే సామవేదాంతర్గతంగా ఒక ఉపనిషత్తు ఉంది, చాందోగ్య ఉపనిషత్తు. దాంట్లో ఒక వాక్యం ఉంది, మహావాక్యం. మహావాక్యం అంటే ఏమిటి? కాళ్ళు కింద పెట్టాయా, ఎక్కడ ఎలా కూర్చోవాలో అలా కూర్చోవాలి. ఇలా ఇది వెళ్ళేటప్పుడు ఆ కూర్చోవటం వేరు, ఇది వెళ్ళేటప్పుడు ఆ కూర్చోవటం వేరు, ఇది చేసేటప్పుడు ఆ కూర్చోవటం వేరు. కూర్చోవటంలో కూడా చాలా రకాలు ఉన్నాయి, వెరైటీస్. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు క్రమశిక్షణగా ఉండాలి. వచ్చే పోతుంది, కాళ్ళు తిమ్మిరెక్కింది ఎక్కనే, అది వచ్చిందిగా పోద్ది, పోయేదే కదా. అది ధైర్యం. అందరికీ వేదాంతం పట్టదు, ధైర్యవంతుడిగా వేదాంతం పడదు. ధైర్యం. కఠోపనిషత్తులో శ్లోకం ఉంది, ఉత్తిష్టతి జాగృత ప్రాప్య వరాన్ని భోజిత క్షురస్య ధారానిశిత దురత్యయ దుర్గం పతస్తత్ కవయో వదంతి. లేండి, మేల్కొండి, గమ్యం చేరే వరకు మనమ వెనకకి తిప్పకండి. బోధ కాదండి, ప్రబోధ. మహావాక్యం అంటే ఏమిటి? మహావాక్యాలు అంటే ఏమిటి? జీవ బ్రహ్మములు ఒక్కటే అని చెప్పేవి. జీవేశ్వరులు ఒక్కటే, రెండు కాదు. జీవో బ్రహ్మైవ నా అపరహ, పరహ కాదు అపరహ, శంకరుడు. ఇవి మహావాక్యాలు. ఈ మహావాక్యాల్లో 3వ వాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ చెప్పాను కదా. 2వ వాక్యం అహం బ్రహ్మాస్మి. బాగుందండి, నాకు సభ బాగోవాలి సార్, ఆకలి దప్పికిలు లేవు. అయమాత్మా బ్రహ్మ 4వ వాక్యం. జీవుడు బ్రహ్మము ఒక్కటే. అదేమిటో చెబుతా ఇవాళ, రాసుకోండి, దాచుకోండి. ఇది ఏం విద్య? రాజవిద్య. ఏ విద్య? రాజవిద్య అంటే ఏమిటి? రాజులదా అలా బాబుదా? విద్యలలో రాజు. ఎవడు ఈ విద్యను అనుష్ఠిస్తాడో వాళ్ళకు రాజు కూడా దండం పెడతాడు. దేశ ప్రధాని, ప్రథమ పౌరుడు కూడా దిగి వచ్చి నమస్కారం పెడతాడు. కనుక రాజాది రాజులు. రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదం ఉత్తమం ప్రత్యక్షావగమం ధర్మం సుసుఖం కర్తుం అవ్యయం. 8 విశ్లేషణాలు చెప్పాడండి ఈ విద్యకి. జీవుడు బ్రహ్మము ఒక్కటే.
జీవో బ్రహ్మైవన అపరహ, అదేమిటో చెబుతా. ఇది బ్రహ్మ విద్య. అందుకు గురువు దగ్గరికి వెళ్ళాలి. గురువు లేక గుర్తెట్టుల పురాజునికైనా వాడి బాబుకైనా, గురువు లేక గుర్తెట్టుల పురాజునికైనా తాళము చెలేవేస్తా, తాళము చెవి లేక తలుపెట్టులుడురా, తాళము చెవి లేక తలుపెట్టులుడురా విశ్వదాభిరామ వినురవేమ. దేవుడికైనా వాడు బాబుకైనా గురువు లేకుండా శరణు శరణని గురుని వేడన్నా, సద్గురుని కరుణ పరము నీకు కలుగజేయన్నా. శరణు శరణని గురుని వేడితే శిరము పైన కరము నుంచి తిరిగి రాని తావు చూపి నీకు జనన మరణ రహితమైనటువంటి స్థానం ఒకటి ఉంది, పదవి ఒకటి ఉంది, పరమ పదవి. అక్కడికి నిన్ను తీసుకెళ్తా. తత్వమసి 3వ వాక్యం 35 నిమిషాలే చెబుతా. ఆ పైన కావాలంటే మీరు మమ్మల్ని తీసుకెళ్ళాలి. మోసుకెళ్ళక్కర్లేదు, తీసుకెళ్ళాలి. మోసుకెళ్ళి అన్నీ పట్టుకెళ్తారు, బరువు భారాలు వహిస్తారు, అవి పోతే ఏడుస్తారు. అనిత్యమైనవన్నీ పట్టుకుంటారు. కానీ పట్టుకున్నవాడిని పట్టుకో, నిన్ను పట్టుకున్నవాడిని పట్టుకోవటం సత్తా, నిన్ను చూసేవాడిని చూడటం చిత్తం, నిన్ను ప్రేమించేవాడిని ప్రేమించటం ప్రియం. ఇదే మా స్వామి మీకు చెప్పిన బోధ. ఈ ప్రపంచంలో ఏ వస్తువుని తట్టి పట్టి చూసినా 5 అంశాలు ఉన్నాయి. మా గోల్ ఇదే. అస్థి అంటే, అస్థి అంటే నా బిడ్డవే, నా కన్న కూతురువే. భాతి ప్రకాశం. అస్థి అంటే ఉనికి, భాతి అంటే ప్రకాశం. అస్థి అంటే ఉండటం. మీరందరూ ఏమనుకుంటున్నా, నాకు చచ్చిపోవాలని ఉందన్న వాళ్ళు చేయొద్దండి. గురువు గారు నేను చచ్చిపోవాలని ఉంది, నా నెత్తి మీద చేయి పెట్టి దీవించండి చచ్చిపోవాలని. చస్తే నువ్వు చావు, నన్ను చావమంటావు. మొగుడిని కూడా పెళ్ళం. చావుని ఆత్మ ఒప్పుకోదు. మీకండి మీ చావు తప్పుద్దా? తప్పదు. చావు తప్పదని తెలుసు, కానీ చావటానికి ఒప్పుకోవు. ఇదే ఆత్మ. దీనికి చదువుకోవక్కర్లేదు, తపస్సులు చేయక్కర్లేదు, అవగాహన చేసుకో. అవగాహన కొరకే తపస్సు. సూక్ష్మ బుద్ధి. ఏష సర్వేషు భూతేషు గూఢాత్మాన ప్రకాశతే దృశ్యతే త్వగ్రయా బుద్ధియా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి. ఇది వాక్కుకి అందేది కాదు, మనసుకు తెలియబడేది కాదు, మనోబుద్ధి ఇంద్రియాలకు అందేది కాదు. కానీ దర్శించవచ్చు బుద్ధి ద్వారా. ఏ బుద్ధి ద్వారా? సూక్ష్మమైన శుద్ధమైన బుద్ధి ద్వారా. ఒకడు అడవికి పోయాడు. వాడికి 4 కొడుకులు దున్నపోతుల్లో ఉన్నారు. ఈ దేశానికి వచ్చే పోయే కాలం. ఊరూరా రామాలయమే. తల్లిదండ్రులు భోజనం పెట్టేవాళ్ళు లేరు. వాళ్ళు పోతే మేకలు పులుల్ని కోసుకు తింటాం. ఏమండి, వాడు అడవికి పోయి కట్టెలు కొట్టుకుని అమ్ముకుని బ్రతుకుతున్నాడు. 80 వయస్సు. వాడు మండు టెండలో వెళ్ళి కట్టెలు కొట్టుకుని మోపు కట్టుకుని నెత్తి మీద పెట్టుకుని వస్తుంటే తాళలేక వాడు బాగా నీరసం వచ్చేసి మోపు పడేసి కూర్చుని యమధర్మరాజుకి అప్లికేషన్ పెట్టుకున్నాడు. యమధర్మరాజా, అందరినీ తీసుకుపోతున్నావు, పిల్లల్ని, పెద్దోళ్ళని, ఆళ్ళని, నాకు 80 వయసు వచ్చింది, నాకు మరణం రావటం లేదు, దయచేసి వచ్చి నన్ను తీసుకుపో అన్నాడు. వీడి పుణ్యం బాగుండి వాడికి వినపడింది. వినపడితే దొనపోత వేసుకుని వచ్చేస్తున్నాడు. ఎవడరా నన్ను పిలిచింది అన్నాడు. వీడన్నాడు, నేనేనయ్యా. ముసలివాడు, నువ్వు ఎందుకు పిలిచావు అన్నాడు. పాసం వేస్తున్నా అన్నాడు. పాసం వేయటానికి కాదురా నిన్ను పిలిచింది, మోపు బరువై కింద పాడేశాను, చుట్టూ చూశాను, ఎత్తడానికి ఎవరూ లేరు, ఎత్తిపోతామని పిలిచాను, ఎత్తిపోమన్నాడు. చూసావా, మరణాన్ని ఆత్మ ఒప్పుకోదు. ఏం చేద్దంటే మా స్వామి మీకు చక్కగా చెప్పారు, మరణము ఆత్మకు సంబంధించింది కాదు, దేహానికి సంబంధించింది.
మరి నువ్వు ఎందుకు మరణాన్ని గురించి భయపడుతున్నావు అంటే దేహ ధర్మాలు ఆత్మయందు ఆరోపించుకున్నావు. ఇది అధ్యాస. ఏ అధ్యాస? అధ్యాసలు ఎన్ని? పరస్పరాధ్యాస, అన్యోన్యాధ్యాస, స్వరూపాధ్యాస. మీకు చెప్తాను అర్థం అవటానికి. ఒక్కళ్ళు కూడా రూమ్కి వచ్చి నిన్న ఏదో చెప్పారు స్వామి మాకు అర్థం, మేము అలా బాధలు పడ్డామండి. మళ్ళీ ఖాళీ సమయంలో వెళ్ళి ఇవాళ గురువుగారు ఏం చెప్పారో రాసుకుని మరలా సమయం చూసి మరలా వెళ్ళి మరలా దండాలు పెట్టి కూర్చుని అడిగి తెలుసుకున్నాం. అలా తెలుసుకోవాలి. తెలుసుకో. ఏం చెప్పాను? జనన మరణాలు ఆత్మకు సంబంధము లేవు. నా జాయతే మ్రీతేవా కదాచిన్నాయం భూత్వా భవితా వా నభూయః అజహ. రామతీర్థ అమెరికాలో ఉన్నాడు, సన్యాసం తీసుకున్నాడు, భార్య ఉంది, ఓ బిడ్డ ఉన్నాడు. 12 సంవత్సరాలు అయింది సన్యాసం తీసుకుని. అమెరికా వెళ్ళిపోయాడు, ప్రచారం చేస్తున్నాడు. రామకృష్ణ వివేకానంద స్వామి కంటే ఒక మూర పొడుగు. వివేకానంద స్వామి కంటే కూడా ఒక విలక్షణమైన జ్ఞానం కలిగిన వాడు. నాకు అంత ఇష్టం ఆయనంటే. రామ్ తీర్థ ఆయన సభ చేశాడు, భోజనం చేశాడు, భిక్ష చేసా అంటారు సన్యాసులు. సన్యాసులు తినేదేమిటి? భిక్ష. అంటే భిక్షే భోజనానికి తేడా ఏంటి? మీరేం తింటారు? మేమేం తింటాం? భోజనం చేయం, భిక్ష చేస్తాం. ఆ తర్వాత చెప్తాం. ఇప్పుడు సాధువుల్ని ఇంటికి పిలిచి పాదాలు కడిగి పాద పూజ చేసి సేవలు చేసి భిక్ష పెట్టి బట్టలు పెట్టి దండలేసి దండాలు పెట్టి ఇన్నెందుకు చేస్తారు? ఒళ్ళు కొవ్వా? ధనం ఎక్కువయ్యా? కాదు కాదు. మీరు బాగుండాలంటే, మీ బిడ్డలు బాగుండాలంటే, మీకు ఆయురారోగ్యాలు కావాలంటే, మీకు జ్ఞానం కలగాలంటే తప్పనిసరిగా గురువు గారిని మీ ఇంటికి తీసుకెళ్ళండి. వారికి సేవలు చేయండి, వారి బోధలు వినండి. ఎందుచేతంటే మీకు తపస్సు చేసే అవకాశం లేదు, మీకు జ్ఞానం కలిగే అవకాశం లేదు. మీలో దోషాలు ఉన్నాయి. ఏమి దోషాలు? మలము, విక్షేపము, ఆవరణం అనే దోషాలు. ఆ దోషాలు పోవాలంటే మలం అంటే పాపం, పాపం పోవాలంటే పుణ్యకార్యాలు నిష్ఠంగా చేయాలి. విక్షేపం అంటే మనోచాచల్యం, అది పోవాలంటే జపము ధ్యానము నిశ్చలంగా ఆహార నియమాలతో చెయ్యాలా. ఆవరణ ఉంది, ఆవరణ అంటే నేనెవరో నీకు తెలియదు, నువ్వెవరో నీకు తెలియదు. ఓ రాజుగారి దగ్గర ఓ సేవకుడు ఉన్నాడు, ఏం చెప్పినా చేయడు. ఒరే, బ్రహ్మానందాశ్రమంలో చిదానందపురి స్వామి వారు, ఆత్మానందపురి స్వామి వారు ఒక వేదాంత సభ పెట్టారా, వెళ్ళి విని తిరిగి వచ్చి నాకు చెప్పమంటే వెళ్ళాలని ఉందండి. మీరు వెళ్ళమంటున్నారు కానీ నాకు వెళ్ళటానికి ఇష్టం లేదండి. ఏ పని చెప్పినా చేయడండి, కానీ భోజనం మాత్రం చేస్తాడండి. భోజనం మాత్రం సమయానికి చేస్తాడండి. వీడు సోమరిపోతూ అని వాడికి ఒక బోర్డు రాసి ముఖాన్ని కట్టించాడండి. మూర్ఖుడు అని, మూర్ఖుడు అని ముఖానికి కట్టించాడు రాసి. అయినా సిగ్గు సీము నెత్తలేదండి. అయినా సరే శుభ్రంగా తినటం, పడుకోవటం, కంచం ప్లస్ మంచం, కడుపే కైలాసం. కైలాసం వెళ్ళవా? కడుపే కైలాసం, తింటాం. అప్పుడు రాజుగారు జబ్బు చేసింది. జబ్బు చేస్తే అందరూ పరామర్శకు వస్తున్నారు. ఏంటి మీరందరూ ఎలా వస్తున్నారు, ఏమైందని వచ్చిపోయామని అడిగితే రాజుగారికి విషజ్వరం వచ్చింది, అన్నాళ్ళు ఉండడు, మేమంతా పరామర్శకు వెళుతున్నాం అంటే వీడు అనుకున్నాడు నేను కూడా వెళ్తాను, ఆయన ఉప్పు పులుసు తిన్నాను కదా, నేను కూడా వెళ్ళి పరామర్శ చేస్తానని రాజుగారి దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుంటే, రాజుగారు మీకేమైందండి అని అడిగాడు. ఏమైందంటావేట్రా? పోయే కాలం వచ్చింది. ఏమైందంటావరా? పోయే కాలం వచ్చింది. మాకురు ధనజన యవ్వన గర్వం.
అరతి నిమేషాత్ కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా మాయామయమద బ్రహ్మపదంతం ప్రవిశ విదిత్వ భజ గోవిందం. ఏమండి 12 శ్లోకాలండి శంకరాచార్యులు వారు. బ్రహ్మపదం త్వం త్వం, నీవు ఆ పరబ్రహ్మ తత్వం కోసం పాటుపడు. పోయే కాలం వచ్చిందా? పోతారా? దేని మీద పోతారు అని అడిగాడు. ఎవడైనా పోయాడు అనుకోండి, మోటార్ సైకిల్ మీదో, సైకిల్ మీదో, విమానం మీదో, కారు మీదో, దేని మీద దాని మీద పోవాలి కదా. కనుక రాజుగారు పోతానంటున్నారు కనుక నన్ను ఏ ఏర్పాటు చేయమంటారో, రథం పెట్టమంటారా? రే నిజమే, పోయే కాలం వచ్చింది కదా, పోతాను కదా. జీవుడు దేహం విడిచిపోయేటప్పుడు దేని మీద పోతాడు నీకు తెలుసా? తెలియదు. పోతారు కానీ దేని మీద పోతారో మీకు తెలియదా? సరే పోలే, ఎక్కడికి పోతారు? కొత ఆయత కష్టం. ఎవడవు నువ్వు? ఎవడు వేదమాత నిన్ను అడుగుతుందా? ఎవడవు నీవు? నీ సతసిద్ధులు ఎవ్వరు? ఎక్కడి సంబంధం బిదిరా? భూమిపై ఎయ్యడ నిండి వచ్చితువో నిక్కముగా యోచించుమురా. అయ్యా రాజుగారు దేని మీద ఆడతారో తెలియదు కానీ పోనీ ఎక్కడికి ఆడతారో తెలుసా అని అడిగాడు. ఎక్కడికి ఆడతానో కూడా తెలియదు. మరణ సమయములో జీవుడు ఎక్కడికి వెడతాడు, ఎలా వెడతాడు, దేని మీద వెడతాడో తెలియదు కదా. దయచేసి ఈ బోర్డు ఉండవలసింది నాకు కాదు, మానవ జన్మకు వచ్చినందుకు. ఎవడము నువ్వు? హుయామై? నేను అవస్థాత్రయ సాక్షిని, నేను పంచకోశ విలక్షణ్ణి, ఈ దేహాన్ని తెలుసుకునే తెలివిని, ఈ దేహంలో ఉన్న ఉనికిని, ఆనందానికి కారణభూతుణ్ణి, నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి. నాకు రాకపోకలు లేవో, అఖండ మండలాకారం. అన్ని దేశాల్లో, అన్ని కాలాల్లో, అన్ని వస్తువుల్లో అవిభాజ్యంగా, అఖండంగా, అద్వితీయంగా, అభేదంగా ఏది ఉందో అది నేను. ఇంకొక విషయం చెప్తా. రాముడు ఉన్నాడండి ఇప్పుడు. రాముడు ఎప్పుడున్నాడు? మీరు ఏమనుకోండి, అనుకున్నా నాకేం ఇబ్బంది లేదు. మీరు ఏదో ఇస్తారని నేను రాలేదు, మీకు కావాల్సింది చెప్పడానికి వచ్చాను. రాముడు ఎప్పుడున్నాడు? ఇప్పుడు ఉన్నాడా? ఇప్పుడు ఉంటే చంపేరా? ఇప్పుడు లేడు అంటే ఆయన ఒక కాలంలో ఉన్నాడు, ఒక కాలంలో లేడు. దట్స్ ఆల్. ఉన్నప్పుడు కూడా ఎక్కడున్నాడు? అయోధ్యలో ఉన్నాడు, లంకలో లేడు. అంటే ఒక కాలంలో ఉన్నాడు, ఒక దేశంలో ఉన్నాడు. అవును కదా. ఇప్పుడు శివుడు ఎక్కడున్నాడు? కాశీలో ఉన్నాడు, కలకత్తాలో లేడు. అంటే ఒక దేశంలో ఉన్నాడు, ఒక కాలంలో ఉన్నాడు, ఇంకో దేశంలో ఇంకో కాలంలో లేడు. కాళీమాత ఎక్కడుంది? కాశీలో లేదు. కానీ త్రేతాయుగములో, కృతయుగములో, ద్వాపర యుగములో, కలియుగములో, అన్ని యుగాల్లో కలుపుకునే ఆత్మ ఉంది. కాశీలో, కలకత్తాలో, అయోధ్యలో, నీ ఊళ్ళో, నా ఊళ్ళో, అన్ని దేశాల్లో కలుపుకుని ఉనికుంది. అన్ని వస్తువుల్లో ఇదిగో ఇదిగో భూమి ఉంది, నీరు ఉంది, నిప్పు ఉంది, వాయువు ఉంది, ఆకాశం ఉంది. ఈ ఉంది అనేది పంచభూతాల్లో ఎలా ఉంది? కలుపుకొని ఉంది. పంచభూతాలు ఉనికి అంది ఎలా ఉన్నాయి? విడివిడిగా ఉన్నాయి. అంచేత అఖండం. ఏది అఖండంగా ఉందో అది భగవంతుడు. ద హోల్ యూనివర్స్ ఈజ్ మాస్ ఆఫ్ థింగ్స్. ఈ బ్రహ్మాండాన్ని నువ్వు ఒక్కసారి గమనిస్తే, చూస్తే, పరికిస్తే, పరిశోధిస్తే, పరిశీలిస్తే పరిణామశీలమై ఉంది. ఈ పరిణామశీలమైన ప్రవాహ రూపమైన ఈ జగత్తుకి, ఈ బ్రహ్మాండానికి అవతల కదలకుండా, కదిలే వాటిని కదిలిస్తూ తాను కదలకుండా ఏది ఉందో అఖండంగా అది భగవంతుడు. ఇది వేదాంతం. వీడు సన్యాసి. ఏమండి, ఇప్పుడు బండి, 2 ఎకరాల బండి రైతు ఎత్తుకుపోతున్నాడు, సోలుకుపోతున్నాడు. ఏది కదులుతుంది? చక్రాలు కదులుతున్నాయి. అది కదులుతుంది అంటే కదలకుండా ఉన్నది ఏది?
అది కదలదు. కదిలేదానికి అవతల ఆధారంగా ఒకటి ఉంటుంది, అది కదలదు కనుక ఇది కదులుతుంది. అదే అచలం. ధ్రువం. నీకు భక్తి యోగంలో 8 విశ్లేషణాలు చెప్పాడండి. మనస్సు పెట్టు. మనస్సు ఎక్కడ పెట్టాలి? నా మీద పెట్టాలా. భగవద్గీత ఎవరు చెప్పారు? శ్రీకృష్ణుడు చెప్తే మిఠాయి పొట్లాలు కట్టి అమ్మేయాలి భగవద్గీత. భగవంతుడు ఎవరు చెప్పారండి? కృష్ణ వాచ అని ఎక్కడన్నా ఉందా? మరి కృష్ణుడు చెప్పాడంట ఏమిటి? నేను తలకాయ ఊపుతాను నువ్వే చెప్పినా. శ్రీ ఎవరే అర్జున, మీకు తార్కాణం చెప్తానండి. నువ్వు నన్ను చూడలేవు, నీవు నీ కళ్ళతో నన్ను చూడలేవు. నీవు నన్ను చూడాలంటే నేను దివ్యమైన భవ్యమైన నేత్రాలు ఇస్తున్నాను, ఆ నేత్రాలతో చూడు. ఇద్దరు ఒక దగ్గరే ఉన్నారుగా. మరి నేను చూడ నతు మాం సత్యసేతు మనేనైవ సచక్షుష దివ్యం దదామితే చక్షు పశ్యమే యోగమైసు. కనుక నీ కళ్ళతో నువ్వు చూడలేవు, నేను నీకు కన్నిస్తున్న జ్ఞాన నేత్రం, వివేక నేత్రం, ఆ నేత్రంతో చూడు. ఈ శరీరం మాయకం, మాయకమైన ఈ శరీరం మాయక కూడా అవతల ఒకటి ఉంది, ఒక దివ్యమైన భవ్యమైన, అదిరా నేను. దాన్ని చూడాలంటే వివేక నేత్రం కావాలి. ఈ చర్మచక్షుతో చూడ, ఈ తోలు కళ్ళు తోలునే చూస్తాయి. అది చిత్తు, ఇది చిత్తు. ఇదేంటి? ఏ చిత్తు? తోలు చిత్తు. తోలు చిత్తు తోలు చిత్తునే చూస్తుంది, దివ్యమైన వస్తువును చూడలేదు. కనుక అది పరమాత్మ, అది ఉనికి. ఏ మహావాక్యం చెబుతాను, మా టైం ఎంత అయిందో. కనుక మరి స్వామివారికి ఓం నమో నారాయణ అంతే, అయిపోయింది.